సందర్భాల్లో చెప్పా. నువ్వేం చెప్పావు? గత ప్రభుత్వంలో ఈరోజు మరలా చెప్తున్నా, నీకు గుర్తు చేస్తున్నా, అయ్యా గోవర్ధన్ రెడ్డి భూములకు సంబంధించి రకరకాలైనటువంటివి చేశానండి. భూములకు సంబంధించి ఏం జరిగింది దాని మీద విచారణ చేయి. ఇరిగేషన్కి సంబంధించి వాళ్ళు ఏదో గెలిచినట్టుకుంటారు, సర్దుకున్నట్టుకుంటావు. తర్వాత నువ్వు చెప్పేటువంటి దాంట్లో ఎక్కడైనా ఒక స్పష్టత ఉందా? ఒక్కటైనా నువ్వు నిరూపించగలిగావా? అక్కడేదో చెప్పావు ఎస్ఎన్జే డిస్టిలరీస్లో గోవర్ధన్ రెడ్డికి వాటా పోతుందని. గవర్నమెంట్ వచ్చిన మాయనే పాపం వాడిని పిలిచి అడిగారంట, వాళ్ళు చెప్పుతో కొట్టారు, నిన్ను మేము ఊరికి లేదు నీకు ఇచ్చేది లేదని చెప్పి అమ్మను మూతి మూసుకొని గమ్ముకుంటావు. కాబట్టి మేము నిన్ను అడిగేది ఏంది? నువ్వు ఎక్కడైనా ఒక పాత్ర, ఇదిగో ఈయన పాత్ర ఇది అని రుజువు చేయి, ఏమి ఇబ్బంది లేదు. ప్రభుత్వం నీ చేతిలో ఉంది. అలా కాకుండా నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోతాను, నేను వాళ్ళ దగ్గరికి పోతాను, నేను వీళ్ళ దగ్గరికి పోతాను, మీరు వాళ్ళని పెట్టలేదు వీళ్ళని పెట్టలేదు నువ్వు బెదిరిస్తే అసలు నీ వాళ్ళకం చూస్తే ఎట్టుందంటే నువ్వు ఊసోడు కాబట్టి సరిపోయినా కానీ ఏదన్నా పలం కండగాని నీకు పెక్క మీద కానీ ఉంటే నువ్వే కాకి డ్రెస్ చేసుకొని ఒక టోపీ పెట్టుకొని లాఠీ ఎత్తుకొని వచ్చేటప్పుడు మమ్మల్ని అందరిని అరెస్ట్ చేయడానికి. మేము పోలీసు గీలీసు ఏం అవసరం లేదు ఈ జిల్లాలో. తమరే పరిగెత్తే తట్టుకుంటారా? పక్కగా గాలి తోలితే ఆ లాఠీతో సహా పడిపోతామని చెప్పి ఆ భయం ఉంది కాబట్టి గమ్ముకున్నట్టున్నావు నువ్వు. అందుకని నువ్వు నీ పని కానీ అధికారులను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, రకరకాలైనటువంటి పనులు చేస్తున్నావు. అందుకనే నేను నీకు మరలా ఒక ఛాలెంజ్ విసురుతున్నా. నా మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా సరే ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి నీకు ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయించు, ఇదిగో పలానా దాని మీద అని నేను చెప్పా. పొదలకూరుకు సంబంధించి లేఅవుట్ల దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు 3 కోట్ల రూపాయలు. వాస్తవమా కాదా? ఫ్లై యాష్ బల్కర్లలో నువ్వు కుమ్మే మాట వాస్తవమా కాదా? నువ్వేం చెప్పావు? అది నోరా లేదా అది మోరా తెలియని పరిస్థితి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీడియా సాక్షిగా నువ్వు మాట్లాడినటువంటి మాటలేంది? పొదలకూరులో మండల కేంద్రంలో విపరీతమైనటువంటి లేఅవుట్లు వేసి దోచుకున్నారు గోవర్ధన్ రెడ్డి బినామీలని. ఆ గోవర్ధన్ రెడ్డి బినామీల మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆగిపోతున్నావు? ఎందుకు నువ్వు చర్యలు తీసుకోలేకపోయావు? నేను నిన్ను అడుగుతాను కదా, నా బినామీల మీద నీ చర్యలు తీసుకోవడానికి నీకు భయం ఏంది? ఏం అడ్డం వచ్చింది అంటే వాళ్ళ దగ్గర కక్కిన కూడు, పాపం వాడెవడో కష్టపడి సంపాదించుకుంటే వాడు కక్కినటువంటి ఆ కూటిని తినేటువంటి వాడు. నువ్వు నీదొక బ్రతుక, డబ్బులు తీసుకోలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టావు, పని ముందుకు తీసుకో. ఎందుకు వాళ్ళని మధ్యలో ఆగిపోయావు? చెప్పు, సమాధానం చెప్పు. నేను చెప్పా సూర్యాపాడలో 100 కోట్ల రూపాయలు ఇసుక రుజువు చేస్తాం. ఈరోజు మామూలుగా అందరూ కలెక్టర్ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి, రివర్ కన్జర్వేటర్ ఈ దగ్గర నుంచి అందరూ ఇబ్బంది పడతారు. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి లెటర్ పెడుతున్నాం, దాని మీద కోర్టులో కేసులు వేస్తాం. ఏ విధంగా అయితే నువ్వు అక్రమంగా చేసి సంపాదిస్తున్నావో 100 కోట్ల రూపాయల స్కెచ్ ఏదైతే వేసావో దాని గురించి బట్టబయలు చేస్తాం. కాబట్టి నీ మీద నా మీద ఉన్నటువంటి ఆరోపణలు రుజువు చేయి. ఫ్లై యాష్ బల్కర్లు ఉన్నాయి, పాపం ఆ జన్కోస్ ఈ ఉద్యోగం బాధ్య రేపు నీతో పాటు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే నీకు పాపం చాలా రోజుల తర్వాత గెలిచావు నువ్వు. నేను 2 సార్లు నీ మీద గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, మంత్రిని అయ్యా. ఆ టైంలో నువ్వు చేసినటువంటి పాపాలు నీరు చెట్టు కింద మిషన్తో పనిచేయించి మాన్యువల్ కింద పెట్టుకుని డబ్బులు తిన్నావు. అధికారుల దగ్గర విచారణ అంటే పాపం అధికారులు వచ్చారు, పొట్ట చేత పట్టుకునేటువంటి వచ్చేటువంటి చిరుద్యోగులు ఉంటారు, పాపం ఉద్యోగం మీదనే బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి అయ్యా పొరపాటు జరిగింది, ఆ రోజు సోమిరెడ్డి చెప్పిన వాళ్ళు మేము చేయగలిగాము, కాబట్టి ఈరోజు మేము బలవుతాము అంటే ఒక్కడి మీద కూడా కంప్లైంట్ చేయలే. కారణం ఏంటంటే నీలాంటి అవినీతి పరుడు ఆ రోజు మంత్రిగా పనిచేసి వాళ్ళ చేత చేయకూడనటువంటి పనులు చేయిస్తే పాపం నేను విచారణకు ఆదేశిస్తే ఆ విచారణ ద్వారా ఉద్యోగులు ఇబ్బందులు పడతారు. నువ్వేముంది జల్సాగా పేరు పెట్టినటువంటి నీ అల్లిపురం ఇంట్లో కూర్చొని జల్సాలు చేసుకున్నావు. కానీ ఇబ్బంది పడేదేవుడు ఆ ఉద్యోగి ఇబ్బంది పడతాడని చెప్పి ఒక్క ఉద్యోగి మీద విచారణకు రాలే, లేకపోతే నీ మీద పొంకాలుగా నాకు సంబంధించినటువంటి 100 ఉన్నాయి నీ మీద ఎంక్వైరీ చేయించాలంటే ఆ 100 కూడా నేను మరలా ఈరోజు చెప్తున్నా, ఈసారి ఖచ్చితంగా నీ మీద ఎంక్వైరీ జరగద్ది. జరిగిన తర్వాతనే నీకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా బయటపడతాయి. కాబట్టి ఈ రోజు నువ్వు ఇవన్నీ చెప్పినట్టుగా నేనేదో కాగితం చూపిస్తే ఆధారాలతో సహా రుజువు చేసాడు. ఏంది నీ దగ్గర ఉండే ఆధారాలు? నీ తలకాయ నీ మట్టికి నువ్వేం చేసేది? చివరికి దరిద్రుడా, చెప్పాలంటే అసహ్యంగా ఉంది. అక్కడెక్కడో వరదలు వస్తే విజయవాడలో వరద బాధితుల మీద డబ్బులు దండుకున్నటువంటి నీచుడు ఎవడన్నా ఉన్నాడా నెల్లూరు జిల్లా రాజకీయాల? పనికిమాలనోడా అంట. తీసుకొని ప్రతి ఒక్కరిని ఎవడన్నా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తెచ్చిమంటాడు, క్యాష్ తెచ్చిమంటాడా, లేదా పలానాడు పేరుతో చెక్ చేయమంటాడు.